అంటే ముందుకు రా ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం పోలీస్ ఒక దొంగతనం కేసుని 20 గంటల లోపల ఛేదించగలిగారు. అది చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో అమృతాలుగా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి 66 లక్షల రూపాయలకి క్యాష్ కొంతమంది దొంగతనం చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రాగానే నా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ వెంటనే దర్యాప్తు చేసి ఈరోజు కల్లా ఎంత క్యాష్ పోయిందో ఆ 66 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 1 డేలో రికవర్ చేస్తూ దాని వెనుక ఉన్న 3 ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు 3వ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్యూడ్ అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంది డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు తెలిసిపోతుంది. ఈ కేసులో దీంతోపాటు కొన్ని మహత్తరమైన కోణాలు సమాచారాలు కూడా ముందుకు వచ్చాయి. ఇది అంటే ఈ క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది 2019లో విడుదల చేయడం జరిగింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడు దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న 4 సిబ్బందులు ఒక్కరు కూడా ఆ వ్యాన్ పక్కన
లేదు, అది సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ నలుగురు సిబ్బందిలో ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం. దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా 2 క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి, 2 కీస్ ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే లాక్ అండ్ కీ ఉంది. దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా. సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి. 2 ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో, కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సో ఇలాంటి లోపాలు ఉండడం, ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయి అది మేము భావిస్తున్నాం. సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఏం కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది. అది అంతా తీసుకొని ఏమేం లోపాలు ఇన్వెస్టిగేషన్లు ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంపడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఒంగోలు డిఎస్పీ ఎం కిషోర్ బాబు గారు, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్స్ పున్నారావు, విజయ్ కుమార్, మహేష్, తర్వాత సిసిఎస్ సిబ్బంది, ఒంగోలు తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేసులో మీకు ఏదైతే సీసీ ఫుటేజ్ దొరికిందో ఆ సీసీ ఫుటేజ్లో ఫుటేజ్ ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ వ్యక్తిని ఐడెంటిఫై చేసింది ఫిర్యాదుదారుడే అంటే రెగ్యులర్గా అది సీసీ ఫుటేజ్ ఉంది సార్. సీసీ ఫుటేజ్లో అక్కడ నిందితుడు బాడీ లాంగ్వేజ్ ఆ పోలికలను బట్టి ఫలాని వ్యక్తి అని చెప్పేసి అలాంటి ఫిర్యాదుదారుడే చూపించినట్టు కూడా నేను చెప్తున్నాను. లేదు డ్రైవర్ అదే ఆ వ్యాన్ డ్రైవర్ ఎక్స్ మిలిటరీ పర్సన్ అతను ఐడెంటిఫై లేదు అంటే మీరు చెప్పి ఉంటే ఐడెంటిఫై ఐ థింక్ చేసి ఉంటే కంప్లైంట్లు కూడా రాయాల్సిందే. అంటే ముద్దాయి కన్ఫెషన్ బేస్ మీద చేసి మీరు అర్థం చేసుకోండి, ఎవరు కంప్లైంట్ చేస్తారో ఆయన్ని ముద్దాయి అవ్వదు, అలా ఉండదు. కొన్ని సమయంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపూర్లో మొన్న కేసు జరిగింది. ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్ కింద ఆయనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, నా బాబాయ్ ఇట్లా పడిపోయారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత తెలిసింది ఆయనే బండితో గుద్దేసి చంపేశారు. అర్థమవుతుంది. ఈ మార్కాపూర్ కేసు 3 days బిఫోర్. సో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తారు, మీరు చెప్పండి. ఆ కన్ఫ్యూషన్ ఎంతండి. ఈ మేనేజర్ ఎవరైతే కొండారెడ్డి అని ఉన్నాడు గతంలో చాలాసార్లు ఈ విధంగా చేయమని చెప్పడం, ఆ తర్వాత కీ కూడా డూప్లికేట్ కీ ఉంది అక్కడ షెల్ఫ్లో తీసుకుని తయారు చేయమని చెప్పడం, అవన్నీ కూడా ముద్దాయి కన్ఫ్యూషన్లు